నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ 90 కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రోడ్డు ప్రమాదాలపై ఫోకస్ పవన్ కళ్యాణ్ వార్నింగ్ జగన్ పరామర్శ కేంద్ర కేబినెట్ నిర్ణయాలు కుర్చీ వార్ కంటిన్యూ ఇమ్రాన్ ఖాన్ కు ఏమైంది గంభీర్ సంచలన వ్యాఖ్యలు ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90 కి స్వాగతం హైదరాబాద్ లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా కొత్త సెంటర్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు శంషాబాద్ సమీపంలోని జిఎంఆర్ ఏరో పార్క్ లో ఈ సెంటర్ ను ఏర్పాటు చేశారు ఫ్రాన్స్ కు చెందిన ఈ సంస్థ లీప్ ఇంజిన్ ఎంఆర్ఓ సెంటర్ ను ఏర్పాటు చేసింది రఫేల్ విమానాల్లో ఉపయోగించే M88 ఇంజిన్ కోసం కొత్త యూనిట్ ను ఏర్పాటు చేశారు హైదరాబాద్ నగరం ఏవియేషన్ హబ్ గా ఎదుగుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఏర్పాటుతో భవిష్యత్తులో తయారీ ఖర్చు భారీగా తగ్గుతుందని తెలిపారు దీనివల్ల లాభం ప్రయాణికులకు బదిలీ అవుతుందని తెలిపారు ప్రధాని మోదీ చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ వల్లే ఇది సాధ్యమవుతోందని వివరించారు ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్ గా హైదరాబాద్ మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్ ను ఎంచుకున్న సాఫ్రాన్ కంపెనీకి అభినందనలు తెలిపారు 1300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన సదుపాయంతో 1000 మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుందన్నారు ఇండియన్ నేవీ ఎయిర్ ఫోర్స్ కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు పత్తి కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు 314 జిన్నింగ్ మిల్లులో కొనుగోలు జరుగుతున్నాయని తెలిపారు మిగిలిన వాటిలోనూ గురువారంలోగా ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,63,000 మెట్రిక్ టన్నుల పత్తి సేకరించామన్నారు బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఆరోపించారు తమ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు రాష్ట్రంలో 60,000 కోట్లతో R&B రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు వచ్చే 3 ఏళ్లలో గ్రామాల స్వరూపాలను మారుస్తామని తెలిపారు నల్లగొండలో దశల వారీగా పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు పరిశ్రమలకు భూమి బదలాయింపు విషయంలో బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు భూమిని గతంలో కొనుగోలు చేసి పరిశ్రమలు పెట్టిన వారికి మాత్రమే తాము తెచ్చిన పాలసీ వర్తిస్తుందన్నారు లీజ్ భూములకు బీఆర్ఎస్ఏ ఫీజు వసూలు చేసిందని ఆరోపించారు కేటీఆర్ హరీష్ రావు తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారని విమర్శించారు చెక్ డ్యామ్లను ఫెయిల్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కౌంటర్ ఇచ్చారు చెక్ డ్యామ్స్ నిర్మాణం లోపభూయిష్టంగా ఉందని అందుకే అవి కూలిపోయాయని తెలిపారు వాటిని బీఆర్ఎస్ హయాంలోనే నిర్మించారని చెప్పారు ఒకవేళ వాటిని పేల్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని విజయ రమణారావు సవాల్ విసిరారు కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు ప్రభుత్వం దాదాపు 50,000 కోట్ల పవర్ స్కామ్ కు తెరలేపిందని ఆరోపించారు ఇందులో పవర్ ప్లాంట్ల ఏర్పాటుతో 30 నుంచి 40% కమిషన్లు తీసుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు కమిషన్లు ఎలా కొల్లగొట్టాలని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు వాటాల పంపిణీ విషయంలో మంత్రులు ఘర్షణ పడుతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి అవినీతి ఆనకొండ అని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు వరంగల్ టెక్స్టైల్ పార్క్ ను సందర్శించిన కేటీఆర్ కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎంలా మారిందన్నారు బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకే రిజర్వేషన్ల డ్రామా ఆడారని వారికి సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం పచ్చి మోసమని ఆరోపించారు తెలంగాణలో భూములను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతుందని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు హిల్టప్ స్కామ్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన ఏలేటి రేవంత్ రెడ్డి మంత్రులు దోపిడీకి తెరతీశారని విమర్శించారు రాష్ట్రంలో ఎన్నో స్కామ్లు జరుగుతున్నాయని చెప్పారు రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు నవీన్ యాదవ్ తో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణం చేయించారు ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి అజారుద్దీన్ శ్రీధర్ బాబుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని నవీన్ యాదవ్ తెలిపారు అటు జూబ్లీహిల్స్ బైపోల్ పై ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హాట్ కామెంట్ చేశారు మాగంటి గోపీనాథ్ చనిపోకపోయినా ఉప ఎన్నిక వచ్చేదన్నారు కేసు కోర్టులో ఉన్న సమయంలోనే గోపీనాథ్ కాలం చేయడంతో పిటిషన్ వెనక్కి తీసుకున్నట్టు తెలిపారు సోషల్ మీడియాలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని మండిపడ్డారు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలో నిరుపేద కుటుంబానికి ఊహించని అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మథన్ గౌడ్ గ్రామ పంచాయతీని ఎస్టీ అభ్యర్థికి రిజర్వ్ చేశారు అయితే 494 మంది ఓటర్లున్న ఆ గ్రామంలో ఎరుకల భీమప్ప కుటుంబం మాత్రమే ఏకైక ఎస్టీ కుటుంబంగా ఉంది దీంతో సర్పంచ్ పదవి భీమప్ప కుటుంబానికే దక్కనుంది ఐపుమ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మది రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది రవిపై ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 5 కేసులు నమోదు చేశారు మిగిలిన 3 కేసులకు సంబంధించి పీటీ వారెంట్ దాఖలు చేశారు మరోవైపు రవిని మరోసారి కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది ఇమ్మది రవికి 3 రోజుల కస్టడీ విధించింది ఏపీలో విద్యార్థుల మాక్ అసెంబ్లీతో శాసనసభ దద్దరిల్లింది రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్ లో మాక్ అసెంబ్లీ నిర్వహించారు ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించిన విద్యార్థులు పలు బిల్లుల్ని ప్రవేశపెట్టి చర్చించారు పలు తీర్మానాలు చేశారు విద్యార్థుల మాక్ అసెంబ్లీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. కేశనపల్లి, శివకోడులో దెబ్బతిన్న కొబ్బరి తోటల్ని పరిశీలించారు. రైతులతో పవన్ ముఖాముఖి నిర్వహించారు. పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని రైతులకు హామీ ఇచ్చారు. కోనసీమ కొబ్బరి రైతుల గొంతుకనవుతానన్నారు పవన్ కళ్యాణ్. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. శంకరగుప్తం డ్రైన్ కు ఉన్న ఆక్రమణలపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టలేదని ప్రశ్నించారు. గతంలో ఇరిగేషన్ నిపుణుడు రోషయ్య కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టేశారన్న పవన్ నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. వైసీపీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. 2029లో అధికారంలోకి వస్తున్నామని వైసీపీ నేతలు అంటున్నారని, రాజోలు గడ్డ నుంచి చెబుతున్నా అది జరగదన్నారు. కూటమి ప్రభుత్వానికి 15 ఏళ్లు సమయం ఇవ్వాలని ప్రజల్ని కోరారు. కోనసీమ జిల్లా శివకోడులో పల్లె పండుగ 2.0 బహిరంగ సభలో పాల్గొన్న పవన్ ఇప్పటికీ వైసీపీ నేతలు బూతులు బుద్ధులు మారలేదన్నారు. సీఎం చంద్రబాబుకు రైతులపై ప్రేమ లేదని మాజీ సీఎం జగన్ విమర్శించారు. వైసీపీ పాలనలో అరటి రైతుల కోసం రైళ్లు నడిపామని చెప్పారు. ఇప్పుడు అరటి ఎక్స్పోర్ట్ జరగడం లేదని ఆరోపించారు. కడప జిల్లా పులివెందులలోని బ్రాహ్మణపల్లిలో అరటి తోటల్ని జగన్ పరిశీలించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని చెప్పారు. 10 రోజుల్లో తొలి 3 రోజులు మాత్రమే ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికి దర్శనం కల్పిస్తామని తెలిపారు. మిగిలిన 7 రోజులు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్నారు. తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఓ ఎన్ఆర్ఐ భక్తుడు ఏకంగా 9 కోట్ల రూపాయల విరాళం ఇచ్చాడు. డీడీ రూపంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అదనపు ఈవోకు అందించారు. యాత్రికుల వసతి సముదాయాల మరమ్మతులకు వినియోగించాలని దాత రామలింగరాజు టీటీడీకి విజ్ఞప్తి చేశారు. గతంలో 2012లోనూ వివిధ టీటీడీ పథకాలకు 16 కోట్లు విరాళంగా ఇచ్చారు రామలింగరాజు. ఏపీ లిక్కర్ కేసు నిందితులకు సుప్రీంకోర్టులో ఓటు లభించింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకి రిలీఫ్ దక్కింది. సరెండర్ నుంచి 3 నిందితులకు మినహాయింపు ఇచ్చింది సుప్రీంకోర్టు. 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని సిట్కు ఆదేశించారు. అనంతరం డిసెంబర్ 15కు విచారణ వాయిదా వేసింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్పై విజయవాడ ఏసీపీ కోర్టు గురువారం ఉత్తర్వులు ఇవ్వనుంది. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు తనకు అనుమతి ఇవ్వాలని మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం గురువారం ఆదేశాలు ఇవ్వనుంది. డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. సెన్యార్ తుఫాన్ తీరం దాటిందని, కానీ అల్పపీడన ప్రభావంతో ఏపీలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కొరతను అధిగమించేందుకు కొత్త పథకం తీసుకొచ్చింది. సింథటిక్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారీని ప్రోత్సహించేందుకు 7,280 కోట్లు వెచ్చించేందుకు ఆమోదం తెలిపింది. ఏడాదికి 6,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంశంలో స్వావలంబన సాధించడమే లక్ష్యమని తెలిపారు. వికసిత భారత్ లక్ష్యం వైపు దేశం సాగుతోందని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు మోదీ లేఖ రాశారు. ఓటు హక్కును వినియోగించుకుని రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం గొప్పతనం, ప్రాథమిక విధులు ఎంతో ముఖ్యమైన ప్రధాని గౌరవం, సమానత్వం, స్వేచ్ఛకు రాజ్యాంగం అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందన్నారు. పాత పార్లమెంట్ భవన్లోని చారిత్రక సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వం వహించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. తెలుగు, మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కశ్మీరీ, ఒడియా, అస్సామీ భాషల్లోకి అనువదించిన రాజ్యాంగ ప్రతుల్ని విడుదల చేశారు. కర్ణాటకలో సీఎం కుర్తి పంచాయతీ తెగట్లేదు. ముఖ్యమంత్రి పదవి కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. దీంతో సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రాహుల్ తో చర్చించేందుకు డీకే పలుమార్లు ప్రయత్నించగా ఆయన మెసేజ్ చేసినట్టు సమాచారం. వేచి ఉండాలని, తానే కాల్ చేస్తానంటూ రిప్లై ఇచ్చారని తెలుస్తోంది. అటు నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే చెక్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 1న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అయితే మార్చి వరకు యథాస్థితిని కొనసాగించాలని మంత్రివర్గ విస్తరణ కోసం సిద్ధు శిబిరం పట్టుబడుతోంది. కానీ డీకేకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాల్సిందే అని ఆయన మద్దతుదారులు ఒత్తిడి చేస్తున్నారు. నాయకత్వ మార్పు అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే క్లారిటీ ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాతే దీనిపై ఒక నిర్ణయం ఉంటుందని చెప్పారు. అవసరమైన పక్షంలో తాము మధ్యవర్తిత్వం చేస్తానని ఖర్గే తెలిపారు. త్వరలోనే రాహుల్, సోనియాతో చర్చిస్తానని చెప్పారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరోసారి హాట్ కామెంట్ చేశారు. పార్టీలో 4-5 మధ్య జరిగే రహస్య ఒప్పందంపై తాను బహిరంగంగా మాట్లాడాలని అనుకోవడం లేదన్నారు. తనను సీఎంను చేయాలని హైకమాండ్ ను అడగలేదని చెప్పారు. పార్టీకి ఇబ్బంది కలిగించడం, బలహీనపరచడం తనకిష్టం లేదని చెప్పారు. పార్టీ కార్యకర్తల వల్లనే తాము ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ నేతల విమర్శలపై ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ పరోక్షంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు. ప్రతి ఒక్కరూ ఎప్పుడూ ఒకే సిద్ధాంతాలను పాటిస్తూ కేంద్రానికి సహకరించకపోతే కొన్ని పనులు జరగవని వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్నికైనా వారితో కలిసి పనిచేయాలని, చివరికి ప్రజలే గెలవాలి కానీ రాజకీయాలు కాదన్నారు. బీహార్లో మాజీ సీఎం రబ్రీదేవి అధికారిక బంగ్లాపై వివాదం కొనసాగుతోంది. రబ్రీదేవి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని చెప్పడం ప్రతీకార చర్య అని బీహార్ ఆర్జేడీ అధ్యక్షుడు మంగని లాల్ మండల్ అన్నారు. తాము బంగ్లాను ఖాళీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లాలూ యాదవ్, ఆయన కుటుంబంపై రాజకీయ ద్వేషంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండల్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీఎల్ఓల మరణాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాట్ కామెంట్ చేశారు. వారి మృతికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలంటూ వారిపై ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్లే బలవన్మరణం చేసుకుంటున్నారని ఆరోపించారు. అత్యవసరంగా ఓటర్ల జాబితా సవరణ చేయాల్సిన అవసరం ఏముందన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని చెప్పారు. చొరబాటుదారులను తొలగించాలని అందరూ కోరుకుంటున్నారని, వీరంతా శరీరంలో క్యాన్సర్ లాంటి వారని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని సాగనంపాల్సిందే అని చెప్పారు కంగనా. పశ్చిమ బెంగాల్లో సీఈఓ కార్యాలయం దగ్గర బీఎల్ఓల నిరసనపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఇది తీవ్రమైన భద్రతా నియమాల ఉల్లంఘన అని తెలిపింది. ధర్నా ఘటనపై విచారణ జరుపుతున్నామని, అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు ఎవ్వరూ గెలవకపోవడంతోనే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదని అన్నారు. ముస్లింలు తమకు ఓటు వేయడం లేదని, తమకు మద్దతు ఇవ్వకుంటే ఏం చేయగలమని ప్రశ్నించారు. ఎలాంటి ఉపయోగం లేని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేస్తూనే ఉన్నారని అడిగారు. ఎస్ఐఆర్ పై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. డిసెంబర్ 1లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై వివిధ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. చట్టాన్ని తప్పించుకుని విదేశాలకు పారిపోయే నేరగాళ్లను వెనక్కి తెచ్చే హక్కు కేంద్రానికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. తనపై 153 కేసులుండి దుబాయ్ పారిపోయిన విజయ్ మురళీధర్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారించింది. తనను వెనక్కి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై స్టే ఇవ్వాలని కోరగా, మీపై ఎన్నో కేసులు నమోదయ్యాయని, స్వదేశానికి తిరిగి రావాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఆధార్ డేటాబేస్ లోని అదనపు వివరాలను తొలగించేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చర్యలు చేపడుతోంది. దాదాపు 2 కోట్ల మంది చనిపోయిన వ్యక్తుల ఆధార్ నెంబర్లను డీయాక్టివేట్ చేసింది. ఆధార్ సమాచారం ఎప్పటికప్పుడు తాజాగా, ఖచ్చితంగా ఉండేలా ఈ క్లీన్ యాప్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఢిల్లీ పేలుడు ఘటనలో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు ఉమర్ నబీకి ఆశ్రయం ఇచ్చిన ఫరీదాబాద్ కు చెందిన షోయబ్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అతడు ఉమర్ కు 10 రోజుల పాటు ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఉగ్రదాడికి ముందు పేలుడు పదార్థాలను సరఫరా చేసినట్టు తెలిపారు. అతన్ని కోర్టులో హాజరుపరచగా 10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. అటు హర్యానా దేశీయ స్టాక్ మార్కెట్లు చాలా రోజుల తర్వాత భారీ లాభాలు సాధించాయి. సెన్సెక్స్ 1000 పాయింట్ల మేర లాభపడింది. నిఫ్టీ 26,200 మార్కును దాటింది. సూచీలో ఆల్ టైమ్ గరిష్టాలకు కాస్త దూరంలో నిలిచాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక్క సెషన్లో 6 లక్షల కోట్లు పెరిగింది. గోల్డ్ కు మళ్లీ రెక్కలు వచ్చాయి. మరోసారి బంగారం ధర పెరిగింది. ప్యూర్ గోల్డ్ 1,30,000 రూపాయలు దాటింది. తులం గోల్డ్ రేట్ 580 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,30,050 రూపాయలుగా ఉంది. ఇది 2 వారాల గరిష్ట స్థాయి చేరుకుంది. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో టీమిండియా వైట్ వాష్ అయింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ బొక్కబోర్ల పడింది. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 408 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యురాలు స్మృతి మంథన తండ్రి శ్రీనివాస్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. మరోవైపు స్మృతి మంథన, పలాష్ మచల్ వివాహానికి సంబంధించిన అప్డేట్ మాత్రం ఇంకా రాలేదు. కెనడాలోని తన కేవ్ పై కాల్పులు జరగడంపై బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ స్పందించారు. ప్రతి ఘటన అనంతరం తన కేవ్ కు మరింత మంది జనాలు వచ్చారని తెలిపారు. ఈ కాల్పులతో కెనడా అధికారులు కూడా ఇలాంటి దాడులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు.